నంద్యాల పట్టణాన్ని ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దడానికి పట్టణ ప్రజలు సహకరించాలని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న పేర్కొన్నారు. పట్టణంలో స్వచ్ఛతా హీ సేవా ర్యాలీ మున్సిపల్ కార్యాలయం నుంచి గాంధీ చౌక్ వరకు బుధవారం నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఈ నెల 17వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా నంద్యాలలో మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం నుంచి పద్మావతి నగర్, శ్రీనివాస్ సెంటర్ మీదుగా గాంధీ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించి గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశవ్యాప్తంగా 15 రోజుల పాటు ప్రతిరోజు సేవా కార్యక్రమాలు నిర్వహించే విధంగా ప్రణాళికలు తయారు చేశారు. గాంధీ చౌక్ నందు మానవహారంగా నిలబడి ప్రతిజ్ఞ చేయించారు. పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు సమాధానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల నందు మరియు ప్రభుత్వ కార్యాలయాల్లో పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. నంద్యాల పట్టణాన్ని ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దడానికి పట్టణ ప్రజలు సహకరించాలని పిలుపునిచ్చారు. చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మెప్మా సిబ్బంది, మున్సిపల్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. స్వచ్ఛత హై సేవా కార్యక్రమాలలో సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు మన పట్టణంలో జరుగుతున్నాయి. దానికి నాందిగా ఈరోజు మున్సిపల్ ఆఫీస్ నుంచి గాంధీ చౌక్ వరకు అందరం కలిసి ఒక ర్యాలీ ఏర్పాటు చేశాం. ర్యాలీగా రావడం జరిగింది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క శానిటేషన్ గురించి ప్రతి ఒక్కరికి అవగాహన రావాలి, అందరూ తెలుసుకోవాలి, అందరూ పాల్పంచుకోవాలి అనేటువంటి నినాదంతో ఈ యొక్క ర్యాలీ చేయడమైంది. అదేవిధంగా వచ్చేటువంటి సీజన్ అంతా కూడా ఫెస్టివల్ సీజన్ కాబట్టి ఈ యొక్క ఫెస్టివల్ సీజన్ కూడా గ్రీన్ ఫెస్టివల్గా చేయాలనే ప్రభుత్వ యొక్క లక్ష్యం. వల్ల ఈ యొక్క స్వచ్ఛోత్సవ ఫెస్టివల్గా కావాలంటే ఇంకా అందరం చేయి కలిపి చేస్తే కనుక బాగుంటుందనేసి ఈ యొక్క అవగాహన ర్యాలీ ఈరోజు ఏర్పాటు చేయడమైంది. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.